హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు ఇచ్చింది జీహెచ్ఎంసీ. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు ఐడెంటిఫై చేశారు. 192,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులకు ట్యాక్స్ పే చేస్తోంది అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం. మొత్తం 11,52,000 ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 మాత్రమే పే చేస్తుంది. ఇక మరోవైపు 2,73,000 చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియో కేవలం 7,600 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇక పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది బల్దియా. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో ఈ రెండింటికి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. సో యాక్చువల్ గా కట్టాల్సిన ట్రేడ్ లైసెన్స్ కంటే తక్కువ ట్రేడ్ లైసెన్స్ చెల్లిస్తున్నట్టు గుర్తించింది. సో వ్యాపార విస్తీర్ణం వీళ్ళది ఎక్కువగా ఉంది. సో అయినా కూడా చాలా తగ్గించి అప్పట్లో అధికారులను మేనేజ్ చేసుకుని అప్పటి నుంచి ప్రతి ఏటా చాలా తక్కువగా ట్యాక్స్ కడుతున్నట్లయితే గుర్తించారు. సో అటు అన్నపూర్ణ స్టూడియో చూసుకుంటే 192,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాళ్ళ స్టూడియో ఉంది. సో ఇదంతా కూడా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కానీ కేవలం 8,100 చదరపు అడుగులు మాత్రమే ఉందంటూ దానికి అనుగుణంగానే వీళ్ళు ట్రేడ్ లైసెన్స్ చెల్లిస్తున్నారు. సో యాక్చువల్ గా అయితే వీళ్ళు 11,52,000 ఫీజు చెల్లించారు. కానీ కేవలం 49,000 మాత్రమే ఇప్పటి వరకు చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సో దీంతో నిన్న డైరెక్ట్ గా అక్కడికి వెళ్లారు. వాళ్ళకు ఆ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. సో ఈ 49,000 కాదు, మీరు మళ్ళీ ఇప్పుడు మీరు రెన్యువల్ చేసుకుని ఆ రెన్యువల్ లో మాత్రం 11,52,000 ఫీజు చెల్లించాలంటూ కూడా ఆ నోటీస్ కాపీ లో ఇచ్చారు. మరోవైపు ఇటు రామానాయుడు స్టూడియోస్ దగ్గర కూడా వెళ్లారు. సో అది యాక్చువల్ గా 68,000 చదరపు అడుగుల్లో ఉంది. కాకపోతే కేవలం 1,900 చదరపు అడుగులు మాత్రమే ఉందంటూ దానికి అనుగుణంగానే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు. సో యాక్చువల్ గా వీళ్ళు కట్టేది 2,73,000 చెల్లించాలి. కానీ కేవలం ప్రతి ఏటా 7,600 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. సో దీన్నంతా కూడా రిన్యువల్ చేసుకుంటూ ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ ఎంతైతే ఉందో ట్రేడ్ లైసెన్స్ కట్టాల్సింది, సో దాని ప్రకారం మీరు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి ఆ నిర్వాహకులకు అయితే నోటీసులు ఇచ్చారు. సో గత కొన్ని రోజులుగా ఇట్లాంటివి చాలా గుర్తిస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. సో అప్పట్లో అధికారులను మేనేజ్ చేసుకుని పెద్ద పెద్ద సంస్థలు, వ్యాపార సంస్థలు తక్కువ ప్రతి ఏడాది తక్కువ రెన్యువల్ చేసుకునేటప్పుడు తక్కువ ట్రేడ్ లైసెన్స్ కడుతున్నట్టు గుర్తించారు. సో ఆయా పెద్ద మొత్తంలో కట్టే వాటిని అన్నింటినీ కూడా గుర్తించి ఈ ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన నోటీసులు ఇస్తున్నారు. సో దీనిలో భాగంగానే ఈ రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో ఈ రెండు స్టూడియోలకు కూడా నోటీసులు ఇచ్చారు.